ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇథనాల్ పరిశ్రమ పనులు వెంటనే ఆపివేయాలని ఆదేశాలు జారీ చేయడం హర్షణీయమని భైంసా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనందరావు పటేల్ అన్నారు. ఈ సందర్భంగా నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. గత కొద్ది రోజులుగా ఇథనాల్ పరిశ్రమను రద్దు చేయాలని ధర్నాలు, రాస్తారోకోలు ఉధృత స్థాయికి చేరుకున్నట్లు తెలుసుకున్న సీఎం రైతుల బాధలు అర్థం చేసుకుని ఇథనాల్ ఫ్యాక్టరీ పనులు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేయడం పట్ల సీఎం రేవంత్ రెడ్డికి వారు కృతజ్ఞతలు తెలిపారు. మాజీ మంత్రి బీఆర్ఎస్ నాయకుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ అబ్బాయి ఇథనాల్ ఫ్యాక్టరీకి డైరెక్టర్గా ఉన్నాడని, బీఆర్ఎస్ బీజేపీ నాయకులు ఇథనాల్ ఫ్యాక్టరీకి భూములు ఇచ్చి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. పోలీసులు చాలా సమయం పాటించాలని, అలాగే జిల్లా కలెక్టర్, ఎస్పీ సైతం చాలా సమయం పాటించాలని వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నట్లు వెల్లడించారు. అవి అనైతికంగా ఉన్న ధర్నాలు కాబట్టి ఇందుకోసం అంటే ఈ ధర్నా అనేది చేసింది ఎందుకోసం చేస్తున్నారు కానీ ఇథనాల్ ఫ్యాక్టరీ కావద్దు. ఇథనాల్ ఫ్యాక్టరీ దాన్ని మంజూరు చేసిందే బీఆర్ఎస్ ప్రభుత్వం 2003 లోపల జూలై నెల లోపల దాన్ని శాంక్షన్ చేయడం జరిగింది. అది ఇప్పుడు ఏదో కాంగ్రెస్ వాళ్ళు వచ్చి చేసిండ్రు అని